వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. కొద్దిసేపటి క్రితం హీరో కానీ హీరో లాంటి హీరో కావాలనుకునే హీరో చంద్రహాస్ అనే వ్యక్తి ఒక వీడియో పెట్టాడు నన్ను బెదిరిస్తూ. అతను వీడియోలో చెప్పిన అశోక్ వేములపల్లి నేనే. నిన్న ఏదైతే అతను కొత్త సినిమా రిలీజ్ బరాబర్ ప్రేమిస్తా సంథింగ్ దాంట్లో ఫంక్షన్లో స్టేజ్ మీద అత్యంత వల్గర్, సమాజం క్షమించని భూతు పదాలతో అతను వీడియో పెట్టాడు. నేను జర్నలిస్టులుగా కాదు, ఒక కామన్ మ్యాన్గా నేను స్పందించా. నాకు కోపం వచ్చిన మాట నిజం. అరే వాడు రేపు హీరో కావాల్సిన వ్యక్తి, ఇలా నెగిటివ్ పబ్లిసిటీ ఎందుకు కోరుకుంటున్నారు? మంచి సినిమా బ్రహ్మాండంగా చూస్తారు, అంతేగాని ఇలాంటి బూతులు ఏంటి? అసలు గుద్ద పగలది ఏంటి? ఆ భాష ఏంటి? దాన్ని సోషల్ మీడియా మొత్తం ఏకిపడేస్తున్నారు కదా. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది ఆ వీడియో చూసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు. యాక్సెప్ట్ చేయరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. అతని మాట పాడిన పాట కరెక్ట్ అని ఏ ఒక్కరన్నా అంటారా? అన్నారు. అందులో భాగంగా నేను కూడా రియాక్ట్ అయ్యేది. లక్షల మంది రియాక్ట్ అయ్యారు, అందులో భాగంగా నేను ఒకడిని. నేను కోపంతోనే పెట్టాను. అందులో ఏం చెప్పాను? నీ మంచి కోసమే చెప్పా. బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది, కష్టపడు. సినిమా ఇండస్ట్రీ మీద కోటి ఆశలతో వస్తారు, మామూలు విషయం కాదు. ఒక సినిమా తీయటం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే నువ్వు చేసే యాక్టింగ్ నేను చేయలేను. నేను జర్నలిస్ట్గా న్యూస్ మాత్రమే చెప్పగలను. నేను ఎంచుకున్న ప్రొఫెషన్ ఇది. రేపు పొద్దున్న నువ్వు మంచి సినిమాలు తీసావు, మంచి స్టార్ అవుతావు, భవిష్యత్తులో నీ ఫ్యాన్ నేను అవుతానేమో, తప్పేముంది? నీలో మంచి యాక్టింగ్ ఉండి నీ సినిమా బాగా నడవాలి. ఎందుకంటే నిన్ను నమ్ముకుని పెట్టుబడి పెట్టేవాళ్ళు, నిన్ను నమ్ముకుని సినిమా తీసే డైరెక్టర్లు బాగుపడాలి, నిన్ను నమ్ముకుని ఇండస్ట్రీలో పంపిన మీ నాన్నగారు బాగుండాలి. నేను వీడియో పెట్టింది నీ మంచి కోసమే. అరే ఇది ఏం భాష ఇది? పైగా నేను వీడు అన్న పదం వాడాను, అది తప్పే, ఖచ్చితంగా తప్పే. కానీ నువ్వేమంటున్నావు ఇందాక వీడియోలో? నీకుందర రే 24 గంటలు టైం ఇస్తున్నా, లేకపోతే నీ సంగతి చూస్తా అంటే చంపేస్తావా? రౌడీలు పంపుతావా? ఎంత తెరిచి కూర్చుంటారా ఇక్కడ? నువ్వు 4 దెబ్బలు కొడితే 2 దెబ్బలు కొట్టలేనా నేను? నీకే లాయర్లు ఉంటారా? నాకు లాయర్లు ఉంటారా? నీకే పోలీస్ స్టేషన్లో, నాకే పోలీస్ స్టేషన్ ఉండవా? బూతులు మాట్లాడింది, తప్పు మాట్లాడేది నువ్వు కదా. నీ మీద కదా అసలు కేసు పెట్టాల్సింది. యాక్చువల్లీ పోలీసులు సుమోటోగా నీ మీద కేసు తీసుకోవాలి. ఈ పబ్లిక్ ప్లేస్లో ఈ న్యూసెన్స్ ఏందిరా అని నీ మీద సుమోటోగా కేసు తీసుకోవాలి. ఎవరైనా లాయర్లు నీ మీద అసలు కేసు పెట్టాలి, ఈ పాటికే కోర్టులో కేసు వేయాలి, ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ నిషేధించాలి అని. నీకు తెలుసా నువ్వు ఎంత తప్పు చేసావో? అది తెలుసుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ. సో నాలాంటి పెట్టాడు, నా ఆవేదన చెప్పాడు, నాకు కడుపు మండింది చెప్పా. నాకు వ్యక్తిగతమైన గొడవలు ఇవే. నీ కెరీర్ నాశనం చేయాలని నాకేం ఇంట్రెస్ట్ లేదు. నువ్వు అసలు తెలియదు, నువ్వు ఫస్ట్ సినిమా తీసావంటున్నావు, కానీ అది కూడా నాకు మీ నాన్నగారు తెలుసు నాకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మీ నాన్నగారి సీరియల్స్ అవి నేను చూశాను. ఆయన నాకు నోటెడ్, నువ్వు నిజంగా నోటెడ్ కాదు. సరే ఓకే, అయినా కూడా నువ్వు 2వ సినిమా తీస్తున్నావు అని చెప్తున్నారు. నీ సినిమా హిట్ అవ్వాలి, నీ డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, నీకు మంచి పేరు రావాలి, మంచి యాక్టర్ అవ్వాలి కోరుకుంటా నేను కూడా. నాకేం తప్పలేదు. నాకు వైరం లేదు, మీ నాన్నగారికి నాకేం వైరం లేదు. అంతేగాని నీ భవిష్యత్తు నాశనం అయిపోవాలి నేనేం కోరుకోను. నేను అన్నదేంటి క్లియర్గా చెప్పా. వీడు మాట్లాడే భాష ఏంటి? ఈ భాష పైగా నేను మాట్లాడాను. ఈ పాట పాడి నీ ఘూ అన్న తర్వాత పదాలు నేను మాట్లాడాను, గుర్తుపెట్టుకోండి. సెన్సార్ నేనే కట్ చేసేసుకున్నా, బీప్ కూడా ఇలా నీ ఘూ అన్నంతే. తర్వాత కూడా చిన్నపడవు. మీకు సరిగ్గా విన్నారా? నువ్వు విన్నావో లేదు అసలు ఆ వీడియో? నీ ఘూ అన్నా, నీతో సినిమా తీసిన డైరెక్టర్ ఘూ అన్నా, నీతో పెట్టుబడి పెడుతున్నట్టు ప్రొడ్యూసర్ ఘూ అన్నాను తప్ప తర్వాత పదాలు నేను అల్లా. ఎందుకంటే పెయిన్ తెలియాలి అని, నువ్వు ఎంత తప్పు చేసావో నీ పెయిన్ తెలియాలి అని. అయితే ఇక్కడ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ నేను లాగకూడదు. వాళ్ళకి నిజంగా నేను సారీ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు నేనేమనుకున్నానంటే మీరు అందరూ ఉద్దేశపూర్వకంగా స్క్రిప్ట్లో భాగంగానే సినిమాకి నెగిటివ్ ఇంకెక్కువనే అవుతుంది. ఆ పాట నచ్చి ఎంజాయ్ చేసి వైబ్ అవుతున్న వాళ్ళందరికీ నైస్, హ్యాపీ, ఎంజాయ్ పండుగ. బట్ నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. బికాజ్ మీ మనోభావాలు ఇప్పుడు హర్ట్ అయినాయేమో, నాది ఎప్పుడో హర్ట్ అయినాయి. నన్ను ఇన్ని సంవత్సరాలుగా వందల వేల పదాలు నా మీద వాడారు, ఎన్నో బూతులు, ఎన్నోసార్లు, ఎన్నో ఒకేషన్స్లో ఫర్ నో రీజన్, నా తప్పే లేకుండా నన్ను అన్నారు. సో అప్పుడు ఏమైంది? మీ సమాజంలో వాడాల్సిన మాటలు, బూతులు, అమ్మో ఏమైపోయింది అప్పుడు. ఇప్పుడు 2 పదాలు మీరు, అది కూడా మీరు నా పైన వాడిన వాటిలోంచి నేను 2 తీసుకొని
విచ్ ఆర్ నాట్ ఈవెన్ దట్ బిగ్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. నా జోలికి వస్తే పగిలిపోద్దిరా అంటున్నాడు అంతే. నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. ఐ స్టాండ్ బై దోస్ వర్డ్స్. దగ్గరకు వచ్చి చూడు, తెలుస్తుంది. అండ్ యా, సో ఎవరు అమ్మ నాన్న నేర్పరు, ఓకే, నేను నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. సో అవి తిరిగి రెండు అంటే, మెయిన్గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి, ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక మీమర్ కానీ, ట్రోలర్ కానీ, లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు, అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు, లేకపోతే కంప్లైంట్ అనేది కానీ రచ్చ కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరు ఏమన్నా సరే నన్నే అన్నారు, నేను లైట్ తీసుకున్నాను. ఐ టుక్ ఇట్ ఆల్ యాజ్ క్రిటిసిజం. ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు క్రిటిసిజంగా తీసుకున్నాను. అండ్ సరదాగా అంటే సరదాగా వదిలేశాను. కానీ దిస్ పర్సన్, నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు, మా నాన్నగారిని అన్నావు, నాతో వర్క్ చేసిన వాళ్ళు అన్నావు, నేను దేవుళ్ళగా భావించే ప్రొడ్యూసర్లు అన్నావు, అండ్ ఆ రోజు వచ్చిన గెస్టులు అన్నావు, అందరినీ అన్నావు. చాలా నీచంగా, చండాలంగా, అసభ్యకరమైన మాటలు వాడి అన్నావు. ఒక ఫోన్ వీడియో పెట్టేసి డైరెక్ట్గా మాట్లాడావు. ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం, ఇట్ వాస్ డిగ్రేడేషన్, డిఫమేషన్, ఇన్సల్ట్స్. నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. ఫస్ట్ టైం సీరియస్ తీసుకొని నేను ప్రాపర్ వేలో వెళ్తాను. ఇలాగ నేను ఫోన్ ఉంది కదా అని పొద్దున్న లేచేసి ఇట్లా పెట్టేసి మాట్లాడేసి చండాలం చేయడం కాదు. బుర్రు ఉంటే ప్రాపర్గా, కన్స్ట్రక్టివ్గా, ప్రోగ్రెసివ్ వేలో వెళ్ళాలి. నీకు నిజంగా నీకు మనోభావాలు హట్టే, ఇది ఒక సమాజం అని నువ్వు ఒక లీడర్గా ఫీల్ అయ్యి ఏదో స్టాండ్ తీసుకుందాం అనుకుంటే, తీసుకునేది ఏదో సరిగ్గా తీసుకో. అర్థమవుతుందా? అంత బూతులు నేను వాడిన దానికి నువ్వు మాట్లాడిన వర్డ్స్కి అసలు అది నువ్వు ఎలా రైట్ అవుతావు అసలు నీకు అర్థమవుతుందా? నిజంగా నువ్వు అదే ప్రాపర్గా చెప్తే, ఏదో పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, ఆహా ఓకే సార్, కరెక్టే సార్, మేబీ సారీ కూడా చెప్పేటోడేమో. అంటే నువ్వు అంతా నిజంగా సిన్సియర్గా ప్రాపర్గా మాట్లాడితే, నువ్వు మాట్లాడే విధానంలో అసలు మెచ్యూరిటీ లేదు. అండ్ నా విషయానికి వస్తే, నేను ఒక్కటే ఐ వాంట్ టు టెల్ యూ ఆల్, అసలు నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఏదైనా తప్పు చేశానా? నాకు సిన్సియర్గా నాకు చేసి ఉంటే కనుక నాకు చెప్పండి. ఐ రియలీ వాంట్ నో. నేను ఎంతో మందితో వర్క్ చేశాను. ఈ చేసిన 2 moviesలో అందులోంచి ఒక్కళ్ళని నేను వాళ్ళతో తప్పుగా బిహేవ్ చేసినట్టు కానివ్వండి, లేకపోతే ఏమంటారు యాటిట్యూడ్ చూపించినట్లు కానీ, లేకపోతే అట్లా చెప్పమనండి చూద్దాం. ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఆర్టిస్టుల నుంచి, జూనియర్ ఆర్టిస్టుల నుంచి, లైట్ మెన్స్ నుంచి, కెమెరామెన్ నుంచి, సింగర్స్, వాట్ ఎవర్, హూ నాట్, సెట్లో నేను అందరితో మంచిగా పలకరిస్తాను, మంచిగా మాట్లాడతాను. ఎప్పుడు ఏ రోజున నేను నా నోరు పారేసుకోలేదు స్టేజ్ మీద కానీ, ఎక్కడా కానీ.